పెద్దలు చంద్రశేఖర్ గారు చాలా విషయాలు చెప్పింది కాబట్టి, కిషన్ రెడ్డి గారు రామచంద్ర గారు మాట్లాడుతుంది కాబట్టి, నేనేమో 30-40 ఏళ్ళు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కాబట్టి గొప్పగా చెప్పలేదు. నేను బయటివాడిగా మరి అభిమానిగా 30-40 ఏళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా. ఒకటే నాకు ఎప్పుడు చెప్పుకోవచ్చేది, రాజకీయాలలో ఇప్పుడున్న పరిస్థితులలో ఎథిక్స్ లేకుండా, వాల్యూస్ లేకుండా, గౌరవం లేకుండా జరుగుతుందో ఇది మంచి పరిణామం కాదని మాత్రం ఆయన ద్వారా అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. ఎంత గొప్ప కవి, రచయిత, స్టేట్స్మెన్, రాజనీతికుడు అనేది వారు చెప్పారు. సామాన్య ప్రజానికానికి, మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజానికానికి ఏం కావాలో దాన్ని అందించిన మహనీయుడు వాజ్పేయి గారు. ఏం చేసిన రోడ్లు కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, సర్వశిక్ష అభియాన్ కావచ్చు, సెల్ ఫోన్ల విప్లవం కావచ్చు, ఇవన్నీ అందించిన మహనీయుడు. అన్నిటికంటే గొప్పతనం ఏంటంటే, ఇప్పుడేమో ఒక పార్టీ నాయకుడు ఇంకొక పార్టీ కరుణవి నేరంగా పండిస్తున్నటువంటి రోజులలో, అనుమానపడేటువంటి ఈ రోజులలో ఆయన 24 పార్టీలు మమతా బెనర్జీ లాంటి నాయకులతో కూడా కలిసి పనిచేసేటువంటి లౌక్యం, శక్తి, స్థానం అంతకంటే నిరసనం ఏమి ఉండదు. ఎందుకంటే చాలా గొప్ప, అంటే తొక్కుడు బండకున్నంత ఓపిక కలిగినటువంటి మహనీయుడు ఆయన వాజ్పేయి గారు. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా భారత మాత ముద్దుబిడ్డగా భారత జాతి గర్వించినటువంటి మహనీయుడు వాజ్పేయి గారు. ప్రపంచం మొత్తంలో మొట్టమొదటిసారిగా భారత జాతి కీర్తి పతాకను ఆవిష్కరించిన మహనీయుడు కూడా వాజ్పేయి గారు. కాబట్టి ఆయనని ఇలా మోడీ గారు ఒక మంచి కార్యక్రమం ఇచ్చినట్టుగా భావిస్తాం. తరిగిపోతున్నటువంటి ఈ రోజులలో, విలువలు తరిగిపోతున్న ఈ రోజులలో, అధికారమే పరమావధిగా అన్ని అడ్డదాలు తప్పుతున్న ఈ రోజులలో మళ్ళీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలు ఏవైతున్నాయో ఈ భారత జాతికే కాకుండా రాబోయే తరాలకు స్ఫూర్తిని ఇవ్వాలని చెప్పి, కనీసం 2%, 3% మార్పు రావాలని చెప్పి కోరుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ భారత్ మాతాకి